నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవేలో నారపల్లి చౌరస్తా నుంచి కేవలం 750 మీటర్స్ టు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న లొకేషన్‌లో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్‌కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి పెద్ద రోడ్ అవుతుందో ఇది వచ్చేసి వరంగల్ హైవే రోడ్ అండి. ఇక్కడ నుంచి అపార్ట్మెంట్ వరకు కేవలం 750 మీటర్స్ టు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది టోటల్‌గా 2 బ్లాక్స్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. 1 ఎకర్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండీ అప్రూవల్ తీసుకొని, రెరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారండి. టోటల్‌గా 90 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి పొజిషన్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఆల్మోస్ట్ మనకి 85% ఇక్కడ పీపుల్స్ అనేది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి కేవీఎన్ కన్స్ట్రక్షన్స్ వారు కన్స్ట్రక్ట్ చేశారు. మచ్చగిరి హోమ్స్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 3 వైప్స్ గేట్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఉన్నటువంటి మెయిన్ గేట్ అండ్ సెకండ్ గేట్ వచ్చేసి అటువైపు రావడం జరుగుతుంది. ఇప్పుడు పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళేసి పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ గా కవర్ చేసుకొని ఏదైతే ఫ్లాట్ సేల్ తీసుకొచ్చామో ఫ్లాట్ అనేది క్లియర్ గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. అపార్ట్మెంట్ కి చుట్టూ సెట్ బ్యాక్స్ తీసుకోవడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి వాకింగ్ ట్రాక్ అవుతుందండి. వాకింగ్ ట్రాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఏదైతే సెట్ బ్యాక్ ఏరియా ఉందో సెట్ బ్యాక్ ఏరియాలో నీట్ గా ప్లాంటేషన్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే స్పేసెస్ గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ అపార్ట్మెంట్ లో ఇటువైపు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా రావడం జరిగింది. ప్లే ఎక్విప్మెంట్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ పెట్టడం జరిగిందండి. ప్లే ఎక్విప్మెంట్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2 బ్లాక్స్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 2 బ్లాక్స్ మధ్యలో ఉన్నటువంటి డక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చాలా విశాలంగా ఇక్కడ డక్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేశారండి. పవర్ బ్యాకప్ అంతా ఇక్కడ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ గేట్ అవుతుంది. సో సెకండ్ గేట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి డ్రైవ్ వే రావడం జరిగిందండి. డ్రైవ్ వే అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్నటువంటి ప్లాంటేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన థర్డ్ గేట్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ కి ఇండివిజువల్ గా బోర్స్ వేయించారు. అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి సెల్లార్ సంబంధించినటువంటి ఏరియా అండి. ఇటు వెళ్తే మనం సెల్లార్ లోకి వెళ్తాము. సెల్లార్ లో చూసినట్లయితే జిమ్ ఏరియా రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, 100 మెంబర్స్ టు 150 మెంబర్స్ ఉన్నటువంటి బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా రావడం జరుగుతుంది, చుట్టూ వాకింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 100 మెంబర్స్ టు 150 మెంబర్స్ ఉన్నటువంటి బ్యాంకెట్ హాల్ అండి. సో దానికి సంబంధించినటువంటి డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఏదైతే మనం 3 బిహెచ్కే ఫ్లాట్ సేల్ కి తీసుకొచ్చాము ఫ్లాట్ అనేది క్లియర్ గా కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని 5th ఫ్లోర్ కి రావడం జరిగింది. 5th ఫ్లోర్ లో ఉన్న 3 బిహెచ్కే ఫ్లాట్ అన్న కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 6 ఫీట్ వెడుతున్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ వాల్స్ తోటి ఇక్కడ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఫ్లాట్ కి మధ్యన వచ్చేసి 6 ఫీట్ వెడుతున్నటువంటి డక్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ అపార్ట్మెంట్ అనేది 2 బ్లాక్స్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ బ్లాక్ లో చూసుకున్నట్లయితే 2 లిఫ్ట్స్ రావడం జరిగింది అండ్ 2 స్టేర్ కేస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ క్లోజ్డ్ లిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఏదైతే 3 బిహెచ్కే ఫ్లాట్ చూపిస్తున్నామో ఈ ఫ్లాట్ కి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 100% టేక్వుడ్ తోటి చేయించారు. మంచిగా క్వాలిటీగా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కర్వింగ్ అంతా చూడవచ్చండి ఎంత నీట్ గా వర్క్ చేయించారన్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1560 SFT తో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి పవర్ సాకెట్ రావడం జరిగింది. ఇక్కడ ఎంత పెద్ద సైజ్ టీవీ అయినా ఫిట్ అయ్యే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ అనేది చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజుగా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఫ్లాట్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించి ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది 100% క్వాలిటీ మెయింటైన్ చేస్తూ 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్ చిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ కి పక్కన వచ్చేసి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. యూటిలిటీ ఏరియాలో వచ్చేసి వాల్ కి టైల్ ఫిక్స్ చేస్తారు. అండ్ ఇక్కడ 2 వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు ఒకటి బోర్ వాటర్, ఒకటి వచ్చేసి మనకి మున్సిపల్ వాటర్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు.
అండ్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డోర్ చెవికోట అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అక్కడ వచ్చేసి మనకి మంచి క్వాలిటీ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ గమనించినట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా రావడం వల్ల మనకి ఎక్కువగా సామాన్ వచ్చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈవెన్ కిచెన్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకో క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ వానికి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ సైజ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆంటీస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. హాల్ నుంచి ఇక్కడ డైరెక్ట్ గా బాల్కనీ ఏరియా రావడం జరిగింది. బాల్కనీ ఏరియా అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫుల్ గా డెవలప్ అయినటువంటి కాలనీలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. వరంగల్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి ఇక్కడ టైల్ చెక్ చేశారు. అండ్ గ్రానైట్ తోటి ఒక మంచి డిజైన్ ఉండే విధంగా ఇక్కడ వర్క్ చేయించారు. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చాలా స్పేసెస్ ఉన్నటువంటి బెడ్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూడవచ్చు, పెద్ద సైజు రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లోరో ప్రొవైడ్ చేశారండి. ఏదైనా ఎక్స్ట్రా సామాన్ ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పెద్ద సైజుగా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజుగా రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఈవెన్ గెస్ట్ బెడ్రూమ్లో మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తూ ప్రైస్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. అపార్ట్మెంట్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది. అండ్ హైరైజ్ బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ పక్కన వచ్చేసి విజయరత్న స్కూల్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి 500 మీటర్ డిస్టెన్స్ లో రొట్టెడామ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అండ్ సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి ఇది 1.5 కిలోమీటర్స్ టు 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ వరంగల్ హైవే రోడ్ లో ఉన్న వెహికల్స్ యొక్క మూవ్మెంట్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఎంజేఆర్ స్క్వేర్ మాల్ అనేది అవుతుందో అది కూడా మనము జూమ్ చేసి చూపించడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్ నుంచి పోచారం ఇన్ఫోసిస్ కి 5 to 10 minutes లో రీచ్ అవుతాము. అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి 5 to 10 minutes లో రీచ్ అవుతాము. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి 10 to 15 minutes లో రీచ్ అవుతాము. అండ్ ఈ అపార్ట్మెంట్ నియర్ బై చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో స్టేట్ కి సంబంధించిన స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుందండి. ప్రైస్ వచ్చేసి పర్ సెప్టీ 4500 కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్కి 5 lakhs ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.